హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. సందీప్ రెడ్డి వంగ పెట్టిన ట్వీట్ చాలా వైరల్గా మారింది. సెన్సేషనల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగ ఒక ట్వీట్ పెట్టిండు తన సినిమాకి సంబంధించి. పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా చేస్తున్న సినిమా స్పిరిట్, దాంట్లో హీరోయిన్గా దీపికా పదుకోన్ అని తీసుకున్నారు. కానీ ఆమెని పక్కకు తప్పించి లేటెస్ట్గా అనిమల్ మూవీ సెకండ్ హీరోయిన్ ఉంది కదా, తృప్తి డిమ్రీ, ఆమెని హీరోయిన్గా తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న దీపికా పదుకొని ఆమె చాలా వరకు తనకున్నటువంటి పిఆర్ టీంతో రకరకాల స్టోరీస్ బాలీవుడ్లో రాయించింది. అదేంటంటే స్పిరిట్ మూవీ పక్క తెలుగు మూవీ అని, తెలుగు స్టాండర్డ్సే ఉంటాయి, దానిలో బోల్డ్ సీన్స్ ఉంటాయి. ముఖ్యంగా తెలుగు అంటేనే బోల్డ్ సీన్స్. ఆ బోల్డ్ సీన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. నాకు ఇలాంటి బోల్డ్ సీన్స్ తగ్గించండి, నేను చేయలేనని చెప్పాను. సందీప్ రెడ్డి వంగ వినలేదు, అందుకే నేను సినిమా నుంచి బయటకు వచ్చాను అని ఆమె తన పిఆర్ టీంతో కొన్ని మ్యాగజైన్స్లో రాయించింది. ఈ విషయం తెలుసుకున్న సందీప్ రెడ్డి వంగ చాలా ఫైర్ అయ్యిండు, ఒక ట్వీట్ పెట్టిండు. ఆ ట్వీట్ ఉద్దేశం ఏంటంటే, నేను నీకు స్టోరీ నరేట్ చేస్తాను, నువ్వు సినిమా చేయట్లేదు, నువ్వు సినిమా చేయనప్పుడు ఆ స్టోరీ గురించి, ఆ సినిమా గురించి నువ్వు మాట్లాడదు, కానీ నువ్వు స్టోరీ రివీల్ చేసినావు. సినిమా అలా ఉంది ఇలా ఉంది అని చెప్పేసి నువ్వు చాలా పబ్లిక్గా మాట్లాడుతున్నావు, నీ పిఆర్ టీంతో రాయిస్తున్నావు. నేను చాలా సంవత్సరాలు కష్టపడి రాసుకున్న కథ, అది నీకు అర్థం కాలేదు, ఎప్పటికీ అర్థం కాదు, అర్థం అవ్వదు కూడా అని చెప్పేసి ఆయన రాయడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో నా సినిమా స్టోరీలో నీకేమైనా తెలిస్తే మొత్తం స్టోరీ చెప్పేసి, నాకేం ఫరక్ పడది అని హిందీలో పెట్టిండు. పగా హిందీలో ఆయన ఒక కోట్ కూడా రాసిండు. ఏం చేయాలో అర్థం కాని పిల్లి వెళ్ళి ఒక పిల్లర్ని గోకిందంట, అంటే పిల్లర్ కేసి గీకిందంట అనే విధంగా అర్థం వచ్చేటట్టు ఆయన ఒక కోట్ పెట్టిండు. ఇంతకీ సందీప్ రెడ్డి వంగ ఎందుకు దీపికా పదుకొనెను సినిమా నుంచి పక్కకి తప్పించాడు అంటే, సందీప్ రెడ్డి వంగ సినిమాలో హీరో ప్రభాస్కి 200 కోట్ల రూపాయల రెమ్యునరేషన్, కానీ దీపికా పదుకొనికి 20 కోట్లు మాత్రమే, హీరోతో పోలిస్తే 10%. ఇక్కడ దీపికా పదుకొని 20 కోట్ల రూపాయల రెమ్యునరేషన్తో పాటు ఆమె కేవలం 6 గంటలు మాత్రమే పనిచేస్తుందంట. సో ఆమెకు సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్లో ఆమెకు పర్సంటేజ్ కావాలంట, వచ్చే కలెక్షన్స్లో పర్సంటేజ్ కావాలి, 100 రోజులు షూటింగ్ దాటితే ఎక్స్ట్రా రెమ్యునరేషన్ పే చేయాలి. ఇక సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వచ్చినప్పుడు తాను డబ్బింగ్ చెప్పాను, తెలుగు లైన్స్ అస్సలు నేను చెప్పలేనని చెప్పిందట. సో దీపికా పదుకొనే ఇవన్నీ చెప్పడంతో సందీప్ రెడ్డి వంగకు ఇంకా నువ్వు అవసరం లేదు, ఇంతలా నాకు డిమాండ్ చేయడం నాకు అవసరం లేదు అని చెప్పేసి ఇక్కడ దీపికా పదుకొనేని పక్క పెట్టేశాడు. పోనీ దీపికా పదుకొనే దాంట్లోనే మొత్తం రాంగ్ ఉందా అంటే, ఆమె 6 గంటలు పనిచేస్తా అన్నది, కానీ 6 గంటలు పని చేస్తా అనడానికి కారణం రీసెంట్గా తనకు పాప పుట్టింది, పాపకు కూడా టైం కేటాయించాలి కదా, అందుకే 6 గంటలు పని చేస్తాను అని చెప్పడం. 20 కోట్లే అడిగింది కదా, ప్రభాస్తో పోలిస్తే చాలా తక్కువ. ఎందుకు ఆమెని పక్కకు పెట్టేసినారంటే, సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్స్ చాలామంది ఉంటారు, కొన్ని విషయాల్లో హీరోయిన్ నచ్చకపోతే పక్కకు పెట్టేస్తుంటారు. గతంలో కూడా అనిమల్ మూవీకి సంబంధించి, అనిమల్ మూవీలో యాక్చువల్గా అలియా భట్ని హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు, కానీ ఆయనకి ఏమైందో సినిమాకి పూర్తిగా సెట్ అవ్వదు ఏమనుకున్నాడేమో. తర్వాత రష్మిక మందన అసలు కూడా ఎక్స్పెక్ట్ చేయలే, ఆయన ఎప్పుడు ఆలోచించలేదంట, తెచ్చిపెట్టుకున్నాడు సినిమాకి సెట్ అవుతుందని. చాలామంది డైరెక్టర్స్ హీరోయిన్ సెట్ అవ్వకపోయినా, స్టోరీ కొంచెం సెట్స్ పైనకి వెళ్ళిన తర్వాత కూడా ఆ సినిమా కొద్దిగా షూట్ అయినా హీరోయిన్ సెట్ అవ్వకపోతే మార్చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఎంతో కొద్ద రెమ్యునరేషన్ ఇచ్చి. ఇక్కడ దీపికా పదుకొనే ఆమె వైఖరి అంటే, ఆమె ఏ విధంగా ఉన్న కండిషన్స్ పెట్టడంతో అవి నచ్చక సందీప్ రెడ్డి వంగ మొత్తానికైతే ఈ దీపికా పదుకొనేని పక్క పెట్టేసినాడు.